హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? బీ హ్యాపీ ఆల్వేస్. వీడియోలో కనిపిస్తున్నాయి కదా తాడి చెట్లు వల్ల ఉపయోగాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం అనమాట. ఈ తాడి చెట్టుల వల్ల ఉపయోగాలు ఏంటంటే చివరి నుంచి మొదలు వరకు ఫస్ట్ తాటి ముంజులతో స్టార్ట్ అవుతుందన్నమాట. తాటి ముంజులు వేసవికాలం దొరుకుతాయి అన్నమాట. ఒంటిలో వేడిని తగ్గించడానికి తాటికాయ ముంజులు తినడం వల్ల చాలా అంటే చాలా ఉపయోగకరం. 2, తాటి చెట్టు నుంచి కళ్ళు తీస్తారనమాట. అది ఏంటంటే ఫ్రెష్గా తాగిన కళ్ళు ఒంట్లో ఉన్న వేడిని తగ్గించడానికి విలేజెస్లో తాత వాళ్ళు ముసలి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు తాగుతారనమాట. చాలా అంటే చాలా హెల్దీ కూడా జ్యూసు, తాటి చెట్టు జ్యూసు, తాటి కళ్ళు. అండ్ మూడో విషయం ఏంటంటే ఈ తాటికాయలు తయారైన తర్వాత తాటికాయలను కాల్చుకొని ఉడకబెట్టుకొని, అంటే ఇలాగ ఉన్నవి కాల్చుకొని ఉడకబెట్టుకొని చెట్టు నుంచి కింద రాలిపోయినవి తింటామన్నమాట. పొయ్యిలో కాల్చుకొని చాలా అంటే చాలా టేస్టీగా తీయగా చాలా బాగుంటుంది. షుగర్ పేషెంట్లు ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా తినొచ్చు. చాలా అంటే చాలా హెల్దీ ఫ్రూట్ అనమాట ఇది. సో ఇట్లా కొన్ని తినగా మిగిలిపోయిన టెంకలు ఉంటాయి కదా, వాటిని ఏం చేస్తారంటే భూమిలో పాతి పెట్టే తేగలు అనేవి వస్తాయి అన్నమాట. అవి కూడా హై ప్రోటీన్ పిండి పదార్థం అండ్ పీచు పదార్థం ఉంటుందన్నమాట. హ్యాపీగా తినొచ్చు తేగలు కూడా. అండ్ ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఏలు పెట్టి, అది కాండం అనమాట. అదేంటంటే తాటాకు. ఆ తాటాకుని మాది చిన్నప్పుడు తాటాకు ఇల్లు, ఆ తాటాకుని ఇల్లు కుట్టుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. తర్వాత ఆ కాండం వచ్చేసి దూలం అనమాట. ఇంటి మధ్యలో దూలం పెట్టి ఇంటి చుట్టూరు అవి సపోర్ట్ చేసి ఇల్లు కడతారనమాట. దానికి ఉపయోగపడుతుంది అనమాట. ఈ తాటికాయలు ఏం చేస్తారంటే ఈ గేదెలు ఉంటాయి కదా, ఆవులు గేదెలు, ఈ పండిపోయిన కాయలను తీసుకొని వెళ్ళి జ్యూస్ చేస్తారనమాట. కుడుతులు ఉంటాయి కదా, ఆ కుడుతులో జ్యూస్ చేసి గేదెలకు ఆవులకి పెడితే వాటికి కూడా చాలా అంటే చాలా హెల్దీ అనమాట. అసలు ఏదేది వేస్ట్ అనేది అవ్వదనమాట. ఈ పిండిన తర్వాత ఆ టెంకల్ని తీసుకెళ్ళి పాతి పెడితే వచ్చేవే తేగలు అనమాట. అవి వర్షాకాలంలోనే దొరుకుతాయి అనమాట. తేగలు చాలా అంటే చాలా పిండి పదార్థం ఉంటుంది అందులో. చాలా అంటే చాలా హెల్దీ పైనుంచి కింద వరకు అనమాట. ఈ తాటి చెట్టు వల్ల అసలు చాలా అంటే చాలా యూజ్ఫుల్, చాలా ఉపయోగాలు ఉంటుందన్నమాట. తర్వాత ఎండిపోయిన కమ్మలు రాలిపోతాయి కదా, ఆ రాలిపోయిన కమ్మల్ని ఆ కట్టెల్ని తీసుకొని వెళ్ళి పాతకాలం నాడు మేము కూడా అనమాట, మాకు గ్యాస్ కూడా లేదు అప్పట్లో, అప్పుడు ఆ పొయ్యిలో పెట్టుకొని అన్నం వండుకోవడానికి, కూర వండుకోవడానికి, నీళ్లు వర్షాకాలంలో చలికాలంలో నీళ్లు కాచుకొని పోసుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. స్పెషల్లీ సంక్రాంతి టైంలో ఈ మంటలు వేసుకుంటారనమాట. సంక్రాంతికి కమ్మలు తెచ్చుకొని పొయ్యలు గిచ్చాలంటే ఫస్ట్ తాటాకులు కొన్ని తీసుకొచ్చేసి అగ్గిపూలు గీసి అంటిస్తేనే పొయ్యి రాజేసేవాళ్ళు అనమాట. అలా మండించేవాళ్ళు అనమాట. అంత ఉపయోగం అనమాట తాడి చెట్టు వల్ల. ఇలాంటిది అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. పండు తాటికాయల నుంచి జ్యూస్ తీస్తారనమాట. పిండి జ్యూస్ తీసి దాంతో రవ్వతో కలిపి రొట్టెలు వేస్తారండి. తాటికాయ రొట్టెలు, తాటికాయ కుడుములు చాలా అంటే చాలా హెల్తీ. పిల్లలకు కానీ పెద్దలకు కానీ షుగర్ పేషెంట్స్ కానీ ఎవరికైనా చాలా అంటే చాలా హెల్తీ, హై ఫైబర్ ఫుడ్ అనమాట.